హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులందరూ కూడా నిన్న స్టేట్ ర్యాంకులు విడుదలైన తర్వాత మాకు సీటు వస్తుందా రాదా, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చాలామంది అనుకుంటుంటారు. నేను రాత్రి నీట్ ర్యాంకులు విడుదలైనప్పుడు కట్ ఆఫ్ ఎలా ఉంటుందో, గత సంవత్సరం ఆల్ ఇండియా ర్యాంకులతో ఎంతకైతే సీటు వచ్చిందో గత సంవత్సరం 2025లో ఆ ఆల్ ఇండియా ర్యాంకులు ఆధారంగా మీకు ఒక అంచనా వస్తుందని వీడియో పెట్టాను. కావాలంటే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు గత కొద్ది రోజుల క్రితం గత సంవత్సరం ర్యాంకులతో కట్ ఆఫ్ ఎలా ఉంటుందో వాళ్ళు ఫైల్ కూడా పీడిఎఫ్ అప్లోడ్ చేశారు. ఎందుకు అప్లోడ్ చేశారు? డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి బుర్ర లేదనా? వాళ్ళు పనికిమాలిన వాళ్ళనే? గత సంవత్సరం ర్యాంకులు ఎక్కడైతే నిలుచున్నాయో, ఎన్ని మార్కులకైతే నిలిచిందో, ఆ ఆల్ ఇండియా ర్యాంకు ఎంత ర్యాంకుకైతే సీటు వచ్చిందో దాన్ని బట్టి మీకు ఒక అవగాహన వస్తుందని గత సంవత్సరం 2025 కట్ ఆఫ్ ఎన్ని మార్కులకి ఎంత ఆల్ ఇండియా ర్యాంకుకి వచ్చిందనేది డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు పీడిఎఫ్ ఫైల్ అప్లోడ్ చేయడం జరిగింది గత కొద్ది రోజుల క్రితమే. కావాలంటే ఇప్పుడు కూడా చెక్ చేసుకోండి. నీట్ ర్యాంకులు ఏదైతే విడుదల చేశారో దాని కిందనే ఆ ఫైల్ కూడా ఉంటుంది. ఎందుకంటే మేం కూడా గత సంవత్సరం ర్యాంకుల ఆధారంగా ఆల్ ఇండియా ర్యాంకులను గత సంవత్సరం ఏ మార్కుకైతే ఆగిందో, ఎంత ర్యాంకుకైతే సీటు వచ్చిందో, ఈ సంవత్సరం కూడా ఆ ర్యాంకుకి ఇప్పుడు ఎన్ని మార్కులు ఉన్నాయి అని కట్ ఆఫ్ ఇంత ఉంటుంది అని చెప్పడం జరిగింది. కనీసం బుర్ర ఉండాలి వీడియో చూసినప్పుడు అర్థం చేసుకోవడానికి. బుర్ర లేకపోతే ఎవరో ఏం చేయలేరు. ఎందుకంటే ఈరోజు కట్ ఆఫ్ ఎలా తెలుసుకుంటాం? గత సంవత్సరం ఎస్వియు రీజన్లో ఓసీ కట్ ఆఫ్ 471 మార్కుకి చివరి ఆల్ ఇండియా ర్యాంకుకు ఎంతకు నిలిచిందో తెలుసా? కావాలంటే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫైల్ అప్లోడ్ చేస్తున్నారు, చూడండి. ఆ ర్యాంకులు విడుదల చేసిన దాని కిందే ఉంటుంది. 89,899కి చివరి 471 మార్కులకి ఓపెన్ కేటగిరీలో సీటు వచ్చింది. 89,899 ఆల్ ఇండియా ర్యాంక్కి. అదే 89,899 ఆల్ ఇండియా ర్యాంకు ఎస్వియు రీజన్లో ఇప్పుడు కానీ మనం చూసుకుంటే 2,830 నుండి 50 మధ్యలో వస్తుంది ర్యాంకు, స్టేట్ ర్యాంకు. 500 మార్కులు ర్యాంక్ ఉంటుంది. 500 మార్కులు ర్యాంకుకి ఇప్పుడు గత సంవత్సరంలో లాగా సీటు రావచ్చు. అది అంచనా. కరెక్ట్గా అదే మార్కులకు వస్తుందని కాదు, ఎవరో బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. ఎందుకంటే దాదాపు కూడా 500 నుండి 520, 30 లోపల ఎంతమంది ఉన్నారో తెలుసా? గత సంవత్సరం వచ్చిన 89,899 ర్యాంక్కి ఇప్పుడు 2,800 మంది ఉన్నారు. 2,832 మంది ఉన్నారు. గత సంవత్సరం చివరికి స్టే వేకెన్సీ రౌండ్లో వచ్చిన సీటుకి 8,830 నుండి 50 ర్యాంక్ ఉంది ఇప్పుడు. అంటే 500 నుండి దాదాపు పెరిగే అవకాశమే. కట్ ఆఫ్ 500 పైనే కట్ ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే 500 పైన 500 మార్కుల నుండి 505 అలా ఓపెన్ కేటగిరీలో 2,800 ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు అప్పటి వరకు ప్రైవేటు ఏ కేటగిరీ సీట్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయవచ్చు గత సంవత్సరం వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకుతో. ఆ మార్కుల ఆధారంగా నేనైతే రాత్రి దాదాపు 1 అవర్, ఎవరో కూడా ఇలా చేయరు, ఊరికే టూకీగా వేరే యూట్యూబర్ చెప్తా ఉంటే దాన్ని కాపీ కొట్టేసి ఇదిగో ఇంత ఉంటుంది కట్ ఆఫ్, ఇంత తగ్గిపోతుంది అని చెప్తారు. 450కే సీటు వస్తుందని చాలామంది చెప్తున్నారు. ఏ రకంగా 450కి వస్తుంది సీటు? గత సంవత్సరం ఓపెన్ కేటగిరీలో ఏయూ రీజన్లో 1986, అంటే
68,290 ఆల్ ఇండియా ర్యాంకుకి 487 మార్కులకి సీట్ వచ్చింది ఏయూరు గత సంవత్సరం. కావాలంటే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో ర్యాంకులు ఉన్నాయి. గత సంవత్సరం కట్ ఆఫ్ ఎంత ఉండాది అనేది ఇప్పుడు ర్యాంకులు విడుదల చేశారు కదా, దాని కిందే ఉంది ఆ ఫైల్ కూడా. కావాలంటే చెక్ చేసుకోండి, ఆధారాలతో సహా మీకు చూడొచ్చు. మీరు చెప్పే సార్ తప్పు చెప్తున్నారు, మీరు కరెక్ట్గా చెప్పట్లేదు అంటే ఎవరు తప్పు చెప్తున్నారు? మీకు తప్పు అని ఎవరు చెప్పారు? అంటే ఓపెన్ కేటగిరీలో లక్ష ర్యాంక్ వచ్చిన సీటు వచ్చేస్తుందా? 89,899 గత సంవత్సరం సీటు వస్తే అదే ర్యాంకుకి ఇక్కడ 500 మార్కులకి ర్యాంక్ ఉంది. దాదాపు 2,800 మంది ఉన్నారు. 2,800 మంది ఉంటే ఓపెన్ కేటగిరీలో సీటు వస్తుందా రాదా అనేది మీరు ఊహించుకోండి. 2,800 ర్యాంకు 500 మార్కులు ఉంది, సీటు వస్తుందా రాదా మీరే చెప్పండి. అంటే 3,000 ర్యాంకు ఉన్న సీటు వచ్చేస్తుందా? 500 మార్కులకే 2,800 స్టేట్ ర్యాంక్ ఉంటే ఇక 500 తగ్గితే 2,900 దాటిపోతుంది. 2,900 3,000 ర్యాంక్ వెళ్ళిపోతుంది. 500 కన్నా ఒక్క మార్కు తగ్గిన ర్యాంక్ అనేది 3,000కి వెళ్ళిపోతుంది. 3,000 ర్యాంకుకి ఓపెన్ కేటగిరీలో సీటు వస్తుందా? బుద్ధి లేని మాటలు మాట్లాడతారు మీరు. ఏమైనా కొద్దిగైనా బ్రెయిన్ నుండి మాట్లాడుతున్నారా? 3,000 ర్యాంకుకి ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ కేటగిరీలో సీటు వస్తుందా? ఒకవేళ సీట్లు కానీ పెరిగితే, ఎక్కువ సీట్లు పెరిగితే ఛాన్స్ ఉండొచ్చు. నోటికి వచ్చినట్లు మనం మాట్లాడకూడదు. ఉన్న సీట్లు ఎన్ని? మనకి 7,400 సీట్లే. 7,400 సీట్లలో ఓపెన్ కేటగిరీలో ఎన్ని సీట్లు ఉంటాయి? ఇప్పుడు గత సంవత్సరం 2,832 89,899కి వచ్చింది. అంటే ఈ సంవత్సరం 500 మార్కులు ఉంది అదే పొజిషన్లో. గత సంవత్సరం 471, ఈ సంవత్సరం 500 మార్కులు. అంటే దాదాపు కూడా 30 మార్కులు వ్యత్యాసం ఉంది గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కట్ ఆఫ్. మనం ర్యాంకులు కూడా చూసుకోవాలిగా, స్టేట్ ర్యాంకులు ఎలా వచ్చాయో. గత సంవత్సరం స్టేట్ ర్యాంకులు చాలా తక్కువగా వచ్చాయి. 500 మార్కులు వచ్చిన వాళ్ళు కనబడేవాళ్ళు కాదు. ఈ సంవత్సరం 500 మార్కులు వచ్చిన వాళ్ళు 2,832 మంది ఉన్నారు. 500 మార్కులు వచ్చిన వాళ్ళు, 500 పైన వచ్చిన వాళ్ళు, దాదాపు 550 పైన వచ్చిన వాళ్ళు 1,005 మంది ఉన్నారు. 529 మార్కులు వచ్చిన వాళ్ళు 1,606 మంది ఉన్నారు. అంటే 1986, 1990, 2,000 లోపలే ఏయూ రీజన్లో కట్ ఆఫ్ అనేది ఉంటుంది. 2,000 ర్యాంకు లోపలే ఏయూ రీజన్లో కట్ ఆఫ్ అనేది ఉంటుంది. 2020, 30 అంత కూడా ఇప్పుడున్న దాన్ని బట్టి ఇది కాదు. గత సంవత్సరం ర్యాంకులతో పోల్చుకుంటే గత సంవత్సరం 518, గత సంవత్సరం 487 మార్కులకి సీట్ వచ్చింది. 68,290 ఆల్ ఇండియా ర్యాంక్కి. ఈ సంవత్సరం 1986 స్టేట్ ర్యాంకు 518 మార్కులు. గత సంవత్సరం వచ్చిన ర్యాంకుతో 68,290తో పోల్చుకుంటే 518 మార్కులు ఉంది ఇప్పుడు. అంటే దాదాపు 30 మార్కులు వ్యత్యాసం ఉంది గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి, అదే ఆల్ ఇండియా ర్యాంకుతో పోల్చుకుంటే. కాబట్టి మనం కరెక్ట్గానే విశ్లేషించి ఫిగర్ టు ఫిగర్ గత సంవత్సరం ఆల్ ఇండియా ర్యాంకులకి, గత సంవత్సరం వచ్చిన మార్కులకి, ఈ సంవత్సరం స్టేట్ ర్యాంకులకి, ఈ సంవత్సరం వచ్చిన మార్కులకి అన్నీ కంపారిజన్ చేసుకుంటూ కట్ ఆఫ్ అనేది చేస్తాను. కాబట్టి దాదాపు కూడా నేను ప్రతి సంవత్సరం చెప్పే కట్ ఆఫ్లో కరెక్ట్గా ఉంటుంది. గత సంవత్సరం కూడా అందరూ 400 మార్కులకే సీటు వస్తుందన్నారు. అయ్యా లేదు, 480 మార్కులకి సీటు వస్తుంది అని నేను చెప్పడం జరిగింది. తొలి రౌండ్లో ఫస్ట్ రౌండ్కి 480, 475 నుండి 480 మార్కులు సీటు వస్తుందంటే అలాగే కరెక్ట్గా అదే రేంజ్లో ఓపెన్ కేటగిరీలో సీట్ అనేది నిలవడం జరిగింది.
482 మార్కులకి ఫస్ట్ రౌండు, సెకండ్ రౌండ్కి వచ్చే లోపల 475 మార్కులకి, అన్ని రౌండ్లు అయిపోయిన తర్వాత 471కి వచ్చి నిలిచింది. ఇప్పుడు కూడా నేను 510 మార్కులకి కటాఫ్ చెప్పాను. తొలి రౌండ్లో ఇంకా ఎక్కువే నిలవచ్చేమో, 510, 515 వరకు కూడా నిలవచ్చేమో తొలి రౌండ్లో. ఎందుకంటే దాదాపు కూడా ఓపెన్ కేటగిరీలోనే సీటు సంపాదించుకోవాలంటే నీకు ర్యాంకులు విపరీతంగా ఉన్నాయి. 2832 మంది ఉన్నారు ఓపెన్ కేటగిరీలో 500 మార్కులకి. మొట్టమొదట ఓపెన్ కేటగిరీలో సీట్లు ఇస్తారు. ఇవన్నీ కూడా మనం విశ్లేషించుకుని SC3 కట్ ఆఫ్ వచ్చేసి 451 మార్కులు ఏయూ రీజన్లోను, SC3 SVU రీజన్లో 442 మార్కులు SVU రీజన్లోను కట్ ఆఫ్ చెప్పాం. ST కట్ ఆఫ్ 410 మార్కులకి ఏయూ రీజన్లోను, ST SVU రీజన్లో 405 మార్కులకి కట్ ఆఫ్ చెప్పాం. గత సంవత్సరం ర్యాంకుల్ని బేస్ చేసుకుని గత సంవత్సరం ఎక్కడైతే ఆల్ ఇండియా ర్యాంకుకు సీట్ ఆగిందో, ఎన్ని మార్కులకు గత సంవత్సరం ఆల్ ఇండియా ర్యాంకుకి సీట్ ఆగిందో, ఈ సంవత్సరం అదే ఆల్ ఇండియా ర్యాంకును మన స్టేట్ ర్యాంకులతో పోల్చుకుంటూ ఇప్పుడు వచ్చిన మార్కులు ఎలా ఉంది పొజిషన్ అది చూసి కట్ ఆఫ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఊరికే కళ్ళు మూసుకుని ఇదిగో ఇంత కట్ ఆఫ్ ఉంటుంది, ఇంత కట్ ఆఫ్ ఉంటుంది, గుడ్డెద్దు చేలో వేసినట్లు అట్లా చెప్పం. అందరూ అలా చెప్తారేమో, నేను అలా చెప్పను. అన్ని పేపర్ పైన ఫస్ట్ నుండి కూడా ప్రతి ఒక్కటి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇచ్చిన గత సంవత్సరం మార్కులు కట్ ఆఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. రాత్రి వచ్చిన నీట్ ర్యాంకులు చూడండి, 650 పైన ఎంతమంది వచ్చారో 71 మంది ఉన్నారు. ప్రతి ఒక్కటి రాసుకుంటాం. 620 పైన ఎంతమంది ఉన్నారు? 204 మంది ఉన్నారు. 600 పైన 324 మంది ఉన్నారు. 550 పైన 1005 మంది ఉన్నారు. ఊరికే కాదు, ఎంత శ్రమ ఉంటుందో మీకు కట్ ఆఫ్ చెప్పాలంటే మీకు తెలియదు. ఊరికే కళ్ళు మూసుకొని కట్ ఆఫ్ చెప్పం. గత సంవత్సరం ర్యాంకులు, ఈ సంవత్సరం ర్యాంకులు అన్నీ రాసుకుంటాం. పెన్న పెడతాం. పెన్న పెట్టినప్పుడు నడువు నొప్పులు వస్తాయి, కళ్ళు నొప్పులు వస్తాయి. చూసి అట్లా కన్ను ఆర్పినామంటే ఫిగర్ మారిపోతుంది. వేరే ఫిగర్ ఆల్ ఇండియా ర్యాంకు మళ్ళీ ఎత్తుక్కోవాలి. ఆ ఆల్ ఇండియా ర్యాంక్ని ఎత్తుక్కోవాలంటే చిన్న చిన్న అక్షరాలు కూర్చొని చూసి వంకొని రాయాలి. అవన్నీ రాసుకున్న తర్వాత ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో తెలుసా? ఒక స్టూడెంట్కు వాళ్ళకి ఎన్ని మార్కులకు సీట్ వస్తుందో వాళ్ళ రెఫరెన్స్ కోసం రాయాలంటే ఇంత వర్కౌట్ చేయాలి. ఇంకా కొన్ని కేటగిరీలు ఇంకా కూడా నేను రాయలేదు, ఓపిక లేక. చూడండి, రాత్రి నీట్ ర్యాంకులు విడుదలైన వెంటనే దాదాపు 2 గంటలు కూర్చుంటే ఇవన్నీ గత సంవత్సరం ర్యాంకులతో పోల్చుకొని 2 గంటలు కూర్చున్నాను. అదే పనిగా నైట్ 9 గంటల నుండి 11 వరకు కూర్చుంటే ఇవి రాయగలిగాను, చేయగలిగాను. ఎంత ర్యాంకు సీట్ వస్తుందని. అంత ఓపికగా ఏ యూట్యూబర్ అయినా ఈ విధంగా కట్ ఆఫ్ వస్తుంది అని పోల్చుకొని చెప్తాడా? ఎవడో ఆల్ ఇండియా ర్యాంకులతో నార్త్ ఇండియా వాడి యూట్యూబర్ చెప్తే ఇక్కడ మనోళ్ళు కూడా కళ్ళు మూసుకొని ఇంతకు సీట్ వస్తుంది అని చెప్తారు. అది కరెక్ట్ అంటారా? గత సంవత్సరం ఆల్ ఇండియా ర్యాంకులు, గత సంవత్సరం ఎన్ని మార్కులకు సీట్ ఆగిందో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిలీజ్ చేసిన గత సంవత్సరం ర్యాంకుల ఆధారంగా డౌన్లోడ్ చేసుకుని వాటిని ఈ సంవత్సరం ర్యాంకులతో పోల్చుకుంటూ ఈ సంవత్సరం మార్కులతో కట్ ఆఫ్ చెప్పడం, ఇది మంచి అనాలిసిస్ అంటారా? లేకపోతే కళ్ళు మూసుకొని చెప్పడం అనాలిసిస్ అంటారా? అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకరి కష్టాన్ని ఎప్పుడు తప్పుగా మాట్లాడకూడదు.